నమస్తే. ఈరోజు ఎందరో అసంఘటిత కార్మికులు ఈపీఎస్ పెంచుతారని, దానివల్ల వారి యొక్క కుటుంబాలు బాగుపడతాయని ఎదురు చూస్తున్నారు. గతంలో అనేక ట్రేడ్ యూనియన్లు ఈపీఎస్ కోసం పట్టించుకోకపోయినా తరువాత ఉద్యమం రూపంలో కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ మరియు మహారాష్ట్రలో ఈపీఎస్ మీద ఉద్యమాలు మొదలుపెట్టి పోరాటాలు చేస్తే సమయంలో ఈపీఎస్ 95లో మొదలుపెట్టిన తర్వాత ఆ రోజు అయ్యా మినిమం అయితే కార్మికులు ఇబ్బంది పడతారని, వారికి ఏదో ఒకటి చెయ్యాలా, వాళ్ళకి కావాలనే ఉద్దేశంతో మేము కరువు భత్యం ఇస్తామని ప్రకటన చేసి 95లో ప్రకటన చేసిన తర్వాత కరువు భత్యాన్ని ప్రకటించేశారు. ఆ కరువు భత్యం ప్రకటించినప్పుడు 96, 97, 98, 2000 వరకు ఇవ్వడం జరిగింది. తర్వాత నిలుపుదల చేశారు. అక్కడి నుంచి కార్మికులకు కష్టాలు ఏర్పడినాయి. ఆ కష్టాలని ఏ విధంగా చేయాలని ఉంటే 2008లో అందరూ కలిసి కార్మికులకి మేలు చేయాలని, కార్మికులకి ఏదో ఈపీఎస్ పెంచాలనే ఉద్దేశంతో ఆనాడు కేరళ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి మరియు తమిళనాడు నుంచి నాయకులు విచ్చేసి ఈ నాయకులు ఉద్యమాలు మొదలుపెడితే 2013లో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 1000 రూపాయలు చేయడం జరిగింది. ఆ రోజు ఉన్న ఈనాటి బీజేపీ వారు ప్రతిపక్షంలో ఉండి చాలదు అని వాళ్ళు అడగటం, మా వల్ల కాదు అని వీళ్ళు చెప్పడం జరగడం జరిగింది. తర్వాత ఉద్యమం నీరు గారిపోయింది. 2014 తర్వాత నేవీలో పనిచేస్తూ రిటైర్డ్ అయిన అశోక్ రౌత్ గారు వచ్చి నేను ఈపీఎస్ కార్మికులకు అండగా నిలబడతానని చెప్పి మొదలుపెట్టారు ఉద్యమం. కానీ ఆయన ఒంటెద్దు పోకట్లు పోయినారు. ఈ ఒంటెద్దు పోకట్లో అతను వేరే వాళ్ళని ఎవరిని కూడా కలుపుకోరు. ఎందుకంటే కలుపుకుంటే ఆ యొక్క డిగ్నిటీ, ఆ యొక్క పేరు ప్రతిష్టలు వాళ్ళకు పోతాయని, అది మంచి ఆలోచన మరి స్వార్థమైన ఆలోచన మాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐఎన్టీసీ ఉండింది, సిపిఐకి సంబంధించిన ఏఐటీయూసీ, సిపిఎం సంబంధించిన సిఐటియు, బీజేపీ సంబంధించిన బిఎంఎస్, ఇట్లా హెచ్ఎంఎస్ వీళ్ళందరూ ఉన్నా కూడా వాటన్నిటిని దూరంగా ఉంచి వీరు మాత్రమే ఒంటెద్దు పోగొట్లో పోతూ 2014 నుండి నేటి వరకు కూడా అనేకమైన రాష్ట్రాలలో ఆయన సమావేశాలు చేసి ఈ యొక్క ఉద్యమం నిలబడాలంటే డబ్బులు కావాలని చెప్పి అనేక రాష్ట్రాల్లో వేలకు వేలు డబ్బులు దండుకొని ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఉద్యమం మొదలు పెడతాడు, వెంటనే మధ్యలో నీళ్లు గారుస్తున్నాడు. ఇదే కరెక్ట్ ఉద్యమం అంటే? ఉద్యమం అంటే అతని వల్ల కానప్పుడు, అతనికి శక్తి లేనప్పుడు వాళ్ళని పర్యావరణం కలుపుకోవాలా. ఇతనికి ఆ యొక్క కలుపుకొని పోయే ఆలోచన ఇతనికి లేదు. అది ఎందుకో తెలియదు. ఇటీవల కాలంలో అనేక సమావేశాలు పెట్టాడు, అనేక ఉద్యమాలు చేశాడు. అవన్నీ కూడా మధ్యలో నీరు గార్చిపోయినాయి. రేపు కూడా ఇతన్ని నమ్ముకుంటే, ఇతని ఒంటెద్దు పోగొట్ల వల్ల, ఇతని ఒంటరిగా పోరాటం వల్ల కార్మికులకు మేలు జరగదు అని ఘంటాపథంగా చెప్తున్నాం. నిజంగా ఈపీఎస్ కార్మికులకు మేలు చేయాలనే ఉద్దేశంలో అశోక్ రౌత్ గారికి ఉంటే అశోక్ రౌత్ గారు అందరినీ కలుపుకొని పోండి.
అశోక్ రావు గారు మీ ఉద్యమానికి ఒక దారి తీసుకురండి. మీరు లేబర్ మినిస్టర్తో మాట్లాడారో, లేకపోతే మీరు ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడతారో, లేకపోతే మీరు ప్రధానితో మాట్లాడారో, ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మీరు మాట్లాడేట్టుగా ఒక్క చోట కూడా వాళ్ళ యొక్క ఇళ్ళ బయట నువ్వు ఫోటోలు తీయించుకోవాల్సిందే, కానీ అక్కడెక్కడ ఫోటోలు తీయించుకోవాలా? నువ్వు ఉద్యమాన్ని నీరు గారుస్తున్నావా, లేకపోతే నీ ఉద్యమాన్ని నీ యొక్క రాజకీయ తంతుకి దీన్ని అడ్డం పెట్టుకున్నావో అది నీ యొక్క మనస్తత్వానికి తెలియాలా. నువ్వు పెట్టిన చాలామంది నాయకులు వీరేం చేస్తున్నారంటే, ఉద్యమం మొదలు పెడుతున్నావు, మీరందరూ డబ్బులు పంపించమంటున్నారు. ఇదే విధంగా గతంలో ఒక ఆయన ఉండేవారండి, ఆయన పేరు యు జానకిరావు. ఆయన 2 వెయిటేజీలు సంపాదిస్తాను, 2 వెయిటేజీలు కోర్టుకు పోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మొత్తం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా డబ్బులు దండాడు. డబ్బులు దండి ఏం చేశాడంటే గుంటూరులో ఇల్లు కొనుక్కున్నాడు. వేరే వాళ్ళ మీద అపనిందలు వేస్తూ వచ్చాడు. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. నా దగ్గర జానకిరావు ఏ డిపోలు అంతా దండింది నా దగ్గర ఉంది. ఎక్కడెక్కడ నన్ను తీసుకుని వచ్చింది నా దగ్గర ఉన్నాయి. ఇటు తిరుపతిలో దాదాపు 92,000 రూపాయలంతా తీసుకుని వచ్చారు. నెల్లూరులో మా దగ్గర కూడా దాదాపు 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. ఇటు కావిరిలో తీసుకున్నాడు, ఇటు ఒంగోలులో తీసుకున్నాడు, ఇటు జగ్గాపేటలో తీసుకున్నాడు, ఇటు విజయవాడలో తీసుకున్నాడు, గుంటూరులో తీసుకున్నాడు, రాజమండ్రిలో తీసుకున్నాడు. ఇవన్నీ కాగితాలు మా దగ్గర ఉన్నాయి. అసలు వీళ్ళంతా దేనికి వస్తున్నారంటే డబ్బులు దండుకోవడానికి వస్తున్నారు. మరి నిజాయితీ పరులు ఉన్నారు, శ్రీనివాసరావు లాంటి వాళ్ళు. వాళ్ళని ఇప్పుడు ఉన్న నాయకులు వాళ్ళని ఒక దొంగగా తీస్తారు. నిజాయితీగా పనిచేస్తున్నాడు ఈయన అప్పారావు గారు, ఆయన సొంత వ్యాపారం అంటే ఆయన్ని అవినీతి పనులుగా చేస్తారు. నిజాయితీగా పనిచేస్తున్నాడు పిఆర్ బాబు, అతన్ని ఏలు పెట్టి చూపిస్తాడు. నిజాయితీగా పనిచేస్తున్నావు నేను కూడా. నేనైతే ఈపీఎస్ మీద ఒక్క పైసా ఎక్కడ కూడా ఎవరు కూడా దండల. కానీ మీరు దండారు, మీరు ఏం చేస్తున్నారు? ఆ డబ్బంతా ఏమైంది? దానికి లెక్కలు లేవు, పక్కలు లేవు. మళ్ళా 26వ తారీఖు రోజు నువ్వు సమావేశం జరిపావు వరంగల్లో. ఆ సమావేశంలో ఏమైనా నువ్వు ఏమైనా తెలియచేసావా? ఆ సమావేశంలో ఏమైనా ఉద్యమం గురించి ఏమైనా చెప్పావా? ఆ సమావేశంలో ఏం చెప్పావంటే హయ్యర్ పెన్షన్ వచ్చేమంటే వాళ్ళ గురించి చెప్పుకుంటావు. ఈ హయ్యర్ పెన్షన్ ఇప్పుడు ఒకటి అడ్డమైంది. మినిమం పెన్షన్ కోసం మనం పోరాటం చేయి, మధ్యలో హయ్యర్ పెన్షన్ ఒకటి పెట్టి ప్రభుత్వం మినిమం పెన్షన్కి అడిగేదానికి తావు లేకుండా చేసింది. కాబట్టి అశోక్ రావు గారు, మీరు ప్రతి వ్యక్తి చందాలు దండుతారు, దండిన వాడికి లెక్కలు చెప్పాలా? అది చెప్పే స్తోమత మీకుందో లేదో దేవుడికి ఎరుక. కానీ నిజాయితీ పనులని అవినీతి పనులుగా తీర్చొద్దు. మీరు ఏ మీటింగ్లో పెట్టినా ఉద్యమాన్ని నీరుగార్చే పరిస్థితి చెయ్యొద్దు. మీరు ధర్నాలు చేసినా ఉద్యమాన్ని నీరుగార్చే పరిస్థితి చేయొద్దు. ధర్నా మొదలు పెట్టడం, సాయంకాలం కల్లా వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారు అంటాం, వాళ్ళ యొక్క గేట్లు కాడ మీరు ఫోటోలు తీయించుకోవడం ఇవన్నీ తప్పు. కాబట్టి మీరు నిన్న జరిగిన 26/12/2024లో కూడా మీరు ఏమీ కూడా చెప్పలేకపోయినారు. మీరు అసలు ఏం చేస్తారని చెప్పలేకపోయినారు. మీరే ఒక ఆయన చెప్పాడు జనవరి 1వ తారీఖు డబ్బులు పడిపోతాయని, కానీ 27వ తారీఖు వాడు పిఎఫ్ డబ్బులు చేశారు అందరికీ, పిఎఫ్ తీసుకోండి అని. కాబట్టి మోసపూరిత మాటలు వద్దు, చందాలు దండొద్దు, ఉద్యమానికి రన్మని చెప్పు. ఉద్యమం రాకపోతే డబ్బులు పంపించేది ఏందయ్యా? వాళ్ళకి అసలు చాలీని బతుకులతో బతుకుతున్నారు. రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. మోడీ గారికి ఆ సంఘటిత కార్మికుల యొక్క ఇది ఆకలి బాధలు ఆయనకి తెలియదు. ఎందువలంటే ఆయన బాగా హ్యాపీగా ఉన్నాడు కాబట్టి, ఆయనకు ఒక రాజకీయ పార్టీ అన్నుంది కాబట్టి ఈరోజు ఉద్యమాన్ని తీసుకురావాలనే ఉద్దేశం ఉంటే అందరినీ కలుపుకొని పో, అందరి మద్దతు తీసుకో, నిజాయితీగా చూడు, అవినీతి పనులను దూరంగా పెట్టు. పని చేతగాని వాళ్ళకి, ఏమీ తెలియని వాళ్ళకి తీసుకొచ్చి అశోక్ రావు మంచోడు అని చప్పట్లు కొట్టేవాళ్ళు వద్దని మీకు తెలియచేస్తూ, ఉద్యమం ముందుకు తీసుకోపోవాలంటే ఐక్యతగా అందరూ కలిసి ఐక్య పోరాటం చేస్తేనే జరుగుతుంది. ఐక్య పోరాటానికి ఏ రోజైతే మీరైతే చేస్తారో మేమందరం మద్దతు ఇస్తాం, మేము వస్తాం, మేము కూడా మీకు అండగా నిలబడతాం, మా వంతు మా యొక్క సహాయం మీకు చేస్తామని మీకు తెలియజేస్తూ, ఒక్కసారి మళ్ళీ ఆఖరిసారి చెప్తున్నాను, మీరు ఉద్యమం నడపాలంటే ధర్నాలని చెప్పి సాయంకాలానికి టెంట్లు ఎత్తొద్దు.
మీరు చేస్తే చెయ్యండి, మీకు చేత కాబట్టి మీరు పక్కకు తప్పుకోండి. అంత తప్ప కార్మికులను మోసం చేయొద్దు, కార్మికుల దగ్గర డబ్బులు దండొద్దు, కార్మికులని పస్తులు పెట్టొద్దు, కార్మికులకి అన్యాయం చేయొద్దు, యూట్యూబ్లో ఏదో మీరు ప్రకటనలు చెయ్యొద్దు అని మీకు తెలియజేస్తూ, యూట్యూబ్ నాకు ఉంది, నేను ఏ రోజు కూడా సబ్స్క్రైబ్ చేయమని అడగను, ఏ రోజు లైక్ చేయమని అడగను, నాకు అవసరం లా. ఎందుకంటే నేను ఒక కార్మికుడిని, నాకు ఆ కార్మికుడి యొక్క కష్టాలు నాకు తెలుసు, కార్మికుడి యొక్క బాధలు నాకు తెలుసు. మేము అనేకమైన పోరాటాలు చేసాం, ఏపీఎస్ఆర్టీసీలో ప్రొనల్ ఎక్స్పెన్సెస్ సంపాదించుకున్నాం. ఈరోజు తెలంగాణ వాళ్ళకి మా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి తెలంగాణ వాళ్ళ కోసం అడుగుతున్నాం. ఈరోజు జీవన భృతి గురించి అడుగుతున్నాం, జీవన భృతి కోసం పోరాటం చేయడానికి సంసిద్ధం అవుతున్నాం. అవసరమైతే ఈ జీవన భృతి కోసం మా ప్రాణాలైనా త్యాగం చేసి ఈ జీవన భృతి సాధించడానికి మేము ముందుకు వస్తామని మీకు తెలియచేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నేను చెప్తున్నాను కదా, మా ప్రాణం పోయినా సరే ఈ జీవన భృతిని గురించి ఆపము. సైకిల్ యాత్ర చేసిన వాళ్ళకి ఈ యొక్క పోరాటం లెక్క కాదు. మేము సైకిల్ యాత్ర ఇద్దరిని కలిసి చేసాం. కాబట్టి మీకు కూడా ఆఖరిసారి నేను తెలియజేసేది ఏంటంటే, మీరు పోరాటం చేసేప్పుడు అందరిని కలుపుకొని పోండి, ఉమ్మడిగా చేస్తేనే మంచిదని మీకు తెలియజేస్తున్నాను. వంటితో పోరాటం వద్దు, మీరు ఉద్యమంగా చేసుకోపోండి అని తెలియజేస్తూ, అశోకరథ గారికి మళ్ళా నమస్కరిస్తూ, న్యాయం కోసం నిలబడండి, ధర్మం కోసం నిలబడండి, ఉద్యమంగా తీసుకోవండి, నీరు గార్చొద్దు, మధ్యలో లేపొద్దు అని తెలియజేస్తూ విరమిస్తున్నాం.